గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అన్ని ఎపిసోడ్స్లలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్, బాగా అర్రే సూపర్ రా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చింది అని అనిపించింది ఏంటిది? ఇంకా నచ్చిన అంటే బేసిక్గా నేను అంత ఈజీగా ఎగ్జైట్ అవ్వను బేసిక్గా. ఓకే, అంటే వర్క్ చేస్తా చాలా, అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎడిటింగ్, మ్యూజిక్ అట్లా చూస్తూ ఉన్నాను. చూసిన వాళ్ళు ఫేవరెట్ అంటున్నారు, 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ ఫేవరెట్ అంటున్నారు యాక్చువల్లీ. సో నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్, ఐ లవ్ ఎవ్రీ ఎపిసోడ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే 8 ఎపిసోడ్స్ వరకు ఐ లవ్ యాక్చువల్లీ. ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, ఓకే ఏంటంటే నీకు ఎవరంటే ఇష్టం, ఇద్దరు పిల్లలుంటే ముగ్గురు ఇష్టమే అన్నట్టు. అన్ని ఎపిసోడ్స్ నేనే తీసింది కాబట్టి అన్నీ నా ఇష్టం. లేదు రియలీ, అంటే ప్రతి ఎపిసోడ్కి అడాప్టేషన్లో చేసిన వర్క్కి, అంటే స్క్రిప్ట్ వైజ్ కానీ క్యారెక్టర్స్ని అంటే పిన్ టు పిన్ అనలైజ్ చేస్తూ డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో నాకు అందుకే, అంటే ఏ సీన్ అయినా సరే జనాలకు వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఆ సీన్ వెనకాల మేము తీసుకున్న జాగ్రత్తలకు ఐ లవ్ ఇట్. ఎన్ని డేస్ పట్టింది బ్రో షూటింగ్ కంప్లీట్? షూటింగ్ ఆల్మోస్ట్ 33 days to 35 days ఫినిష్ అయిపోయింది. 33 to 35 days. 35 days. సో కంప్లీట్గా అక్కడే ఉన్నారా? యా, హైదరాబాద్లో ఒక 1 day 2 days షూట్ ఉండే, మిగతాదంతా మొత్తం టోటల్ ఆ ఊర్లోనే, ఆ ఊరు సరౌండింగ్స్లో చిన్న లొకేషన్స్ అట్లా ఫైండ్ అవుట్ చేసినాం. అక్కడే ఫైండ్ అవుట్ చేసి ఇంకా కంప్లీట్ మొత్తం అక్కడే మొత్తం అక్కడనే. సో సింగిల్ స్కెడ్యూల్. ఓకే, ఇన్ ద మిడ్ సమ్మర్. మిడ్ సమ్మరా? మే. ఆహా, మంచి ఎర్రటి ఎండలో, అది కూడా ఎక్కడ మన కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లో. కామారెడ్డి బార్డర్ టు మహారాష్ట్ర. అసలు ఆ టెరైన్ అంతా మీకు చెట్లు కానీ అవి కానీ ఉండవు. ఇఫ్ యు సీ, అంటే పంచాయత్ ఆఫీస్ కౌంటర్ యాంగిల్లో షార్ట్స్ ఉన్నప్పుడు అక్కడ మీరు చూస్తే మొత్తం నేల, చెట్లు చాలా తక్కువ. హీట్ ఎట్లా జనరేట్ అవుతుంది? దాని వెనకాల ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. లాస్ట్ షాట్ ఒకటి తీశారు చూసారా? యా, ట్యాంక్ దగ్గర నుంచి. అవును, అక్కడి నుంచి చూస్తే ఊరు బాగా కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ కనిపిస్తుంది అనమాట. అరే ఎగ్జాక్ట్లు ఏమీ లేవు. అవును, అండ్ ఒక చోట ఏమో నీళ్లు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అట్లా అనిపించింది. యా, ఒక్క చోట వాటర్ సోర్స్ ఉంది. వాటర్ సోర్స్ మంచి. యా, బట్ మిగతా అంతా చాలా హీట్ ఎక్కువ ఉండే బేసిక్గా. బట్ ఇట్లా షూటింగ్ చేస్తున్న టైంలో ఆ గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎట్లా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే విలేజ్ పీపుల్ ఎప్పుడైనా సరే, నాకు విలేజ్లలో అంటే నా పిచ్ ఫిలిం, నా డెమోస్ కానీ, లేదంటే ముత్తయ్య కానీ, లేదంటే ఈ ఫిలిం కానీ, నేను ఆల్మోస్ట్ విలేజెస్లో షూట్ చేస్తూ వస్తున్నాను. నా థింగ్ ఏమంటే, నా ఫస్ట్ ఫిలిం హ్యాస్ టు బీ ఇన్ దిస్ జానరా, క్యూట్గా స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ఉండాలి అనే పర్స్పెక్టివ్లో చేశాను. సో నాకు విలేజర్స్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బేసిక్గా. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఎనీథింగ్ యూ డూ దే ఎంకరేజ్ అలాట్. నాకు అంటే మా ఊరి సైడ్ కాకపోయినా, నేను ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ షూట్ చేసినట్టు కాకపోయినా, ఇక్కడ ప్రజెంట్గా చేస్తున్న ఫిలింకి ఉన్న అక్కడ ఉన్న జనాలు కూడా చాలా 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 సపోర్ట్ చేశారు. సర్పంచ్తో సహా, ఊరి సర్పంచ్తో సహా దే సపోర్టెడ్ అలాట్. సార్ మీ క్యారెక్టర్ తీస్తున్నాం అన్న. ఎగ్జాక్ట్లీ, సర్పంచ్, సెక్రటరీ గారు వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు బేసిక్గా. ఓకే, అండ్ ఇంకొక సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ ఫైటింగ్ సీన్. యా, రాఘమయ్య అన్నాడు అనమాట. ఓకే, ఏంటంటే అసలు నేనైతే ఓన్గా చేసేసాను, కింద పడిపోయినా కానీ లేచి అదన్నీ చేస్తూ ఉన్నా కానీ ఎక్కడ కట్ కూడా చెప్పలేదు, కంప్లీట్ లీనమైపోయాను అని చెప్పేసి. అంతే. అంటే నేను బేసిక్గా కట్ చెప్పడంలో కొంచెం టైం తీసుకుంటాను బేసిక్గా. దట్స్ కొంతమందికి చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, బట్ నేను మాత్రం కొంచెం కట్ చెప్పడానికి టైం తీసుకుంటాను. ఏంటంటే మొత్తం సీన్ అయిపోయిన తర్వాత, డైలాగ్ మొత్తం అయిన తర్వాత ఇట్లా ఆగుంటే మరేమో కట్ చెప్పరు, ఏమైనా డైరెక్టర్ కట్ చెప్పాను అని కూడా అంటారా? ఉంటుంది, టీంకి ఉంటుంది అది ఆ టెన్షన్. బట్ నా పర్స్పెక్టివ్ ఏముంటుంది అంటే, అందులో ఇప్పుడు మనం క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం యాక్టర్కి, అక్కడ చేయాల్సిన ఏంటి అనేది, ద కాంటెక్స్ట్ అనేది మనం చెప్పుంటాం. సో చేస్తున్నప్పుడు కట్ చెప్పకపోతే స్పాంటనియస్గా వాళ్ళు కంటిన్యూ చేయాలని ఒక పర్స్పెక్టివ్లో సీన్లు ఏంది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకే ఓకే, ఆ ఎక్స్టెండ్ చేసింది నాకు చాలా యూజ్ అవుతుందేమో అని ఒక చిన్న స్వార్థం. నా ప్రీవియస్ ఫిలింలో నా ప్రాక్టీస్ అట్లా ఉంటుంది బేసిక్గా. ఓకే, అట్లాంటి మూమెంట్స్ని నేను తీసుకొని మధ్యలో డల్ బీట్స్ని కొంచెం అవాయిడ్ చేసేసుకొని నేను ఐ యాడ్ దట్ అనమాట. అంటే చాలా బ్యూటీ యాడ్ అవుతుంది బేసిక్గా అలాంటి టైంలో. సో అందుకోసమే నేను వెయిట్ చేస్తుంటా బేసిక్గా. బట్ గుడ్, ఫెంటాస్టిక్. అంటే ఆ సీన్ని చాలా బాగా డెలివర్ చేశారు. నాకు కూడా అంటే అందరికీ ఆ సీన్ అంటే ముందు నుంచే దాన్ని ఒక సింగిల్ షాట్లో చేయాలని ఒక థాట్ ఉండే. సీన్ ఆ కంపోజిషన్ ఏంటి అదనేది మొత్తం యాక్టర్స్కి వదిలిపెట్టేసినాం, వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఈవెన్ గన్ను పట్టుకోవడం కూడా. అంటే వెరీ వెల్. ఈరోజు శివరపల్లి అనే ఆ సిరీస్ అందరికీ బాగా కనెక్ట్ అవుతున్న దానికి రీజన్ ఏంటంటే,
ఇప్పుడు మనం ఎలా ఉంటామో ఒరిజినల్గా మనం ఎలా ఉంటామో సేమ్ ఆ కైండ్ ఆఫ్తోనే మొత్తం రన్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. యా, ఈవెన్ సింగ్ సౌండ్ అనేది కూడా ఉపయోగపడింది అనిపించింది బ్రో. చాలా సింగ్ సౌండ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. యా, అంటే సింగ్ సౌండ్ చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఒక లైవ్లీనెస్ ఇవ్వాలి బేసిక్గా ఫుటేజ్కి. అంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే తీసుకున్న జాగ్రత్తలు నౌ ఇట్ ఈజ్ అంటే అంత రియలిస్టిక్గా రావడానికి రీజన్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ వైజ్ కానీ, అంటే మీరు డిఫరెంట్ ఫిలిమ్స్ చూసినట్టయితే ఇమేజ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో కానీ, సౌండ్ని మనము తీసుకోవడం విషయంలో కానీ, నాగ్ తాళ్ళపల్లి అని హీఈస్ ఎ ఫెంటాస్టిక్ సౌండ్ డిజైనర్ అనమాట. తను ఫెంటాస్టిక్ సౌండ్ ఇచ్చాడు దీనికి యాక్చువల్లీ. సో డిఓపి ఈజ్ ఆల్సో వాసు పెందం అని, తను కూడా అట్లాంటి తెలంగాణ బ్యాక్డ్రాప్ ఫిలిమ్సే చేస్తున్నాడు బేసిక్గా. అంటే ఇది పరేషాన్ కానీ మిగిలిన ఫిలిమ్స్ చేశాడు. సో హీ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ విత్ దట్ అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే చాలా రియలిస్టిక్గా ఉండాలి. ప్రీ ప్రొడక్షన్లో వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్ ఎ లాట్ అనమాట. కానీ ఇలా ఒక్కొక్కటి హైలైట్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులోంచి ఇంకోటి ఏంటంటే మానిటర్ దొంగలించేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ అని చెప్పేసి అందరూ మనోడిని అనుమానిస్తూ ఉంటారు. కానీ లాస్ట్లో తీసుకొని పెట్టారు, ఈ టీవీ పని చేయట్లేదు, రిపేర్ చేయించుకోండి అంటే. అవునవును. సో విలేజెస్ పీపుల్లో అంత అమాయకంగా అంటారు, వాళ్ళకి సున్నితత్వం అనేది సూపర్ అనిపించింది. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. చాలా మంచి ఎలిమెంట్ అది బేసిక్గా, చాలా మంచి ఎలిమెంట్. యా బ్రో, సో వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ ఐఎమ్ ఇన్ రైటింగ్ యాక్చువల్లీ. సీజన్ 2 Season 2, that call will come from Amazon and TVF. Okay. We are also waiting eagerly. I'm writing now. I'm eagerly అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే బేసిక్గా నాకు ఈ జానరా నేను కాదు, ఐ హ్యావ్ మై అదర్ ఫేవరెట్ జానరాస్. స్టెప్ బై స్టెప్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ జానరా, డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ వర్క్స్. ఓకే. యా, సో ఈసారి కంప్లీట్ ఇంకో రూట్ తీసుకోవాలి. ఏది చేసినా బట్ ఆథెంటిక్గానే ఐల్ డూ. మీ కెరియర్కి ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతగా ఉపయోగపడింది అనుకోవచ్చు? చాలా అండి, చాలా. అంటే పంచాయత్ నేను స్టార్టింగ్లో వస్తున్నప్పుడే ఐ థాట్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడప్, నో డౌట్ ఇన్ దట్. నాకు కనుకనే కాదు, ఎవ్రీ వన్ వర్క్డ్ విత్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ అంటే సక్సెస్ ఏంటి అంటే బేసిక్గా ఇందులో ఐ ఫీల్ దట్ ఒక జనాలు ఎవరు చూడని రీమేక్ని తెచ్చి చేయడంలో బెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చేసినట్టు. క్లాసిక్ని టచ్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మనకు అక్కడ సేఫ్టీ ఉంటుంది కొద్దిగా, ఎవరు చూడలేదు కాబట్టి కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అంటే రీక్రియేషన్ అనేది ఎప్పటికైనా చాలా చాలా కష్టమైన పని యాక్చువల్లీ. నేను రీమేక్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఒక ఫిలిం ఎట్లా చేస్తారో అట్లాగే కష్టపడతారు. రీమేక్ కూడా మోస్ట్లీ ఆ కష్టానికి ఎక్కడా తగ్గదు బేసిక్గా. ఎవ్రీ వన్ టీమ్ మెంబర్స్, మా డైరెక్షన్ టీం కానీ ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దాన్ని రీక్రియేట్ చేయడంలో చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ అందరు టీమ్ ఎవ్రీ వన్ తీసుకున్నాం అనమాట బేసిక్గా. ఆ ప్రెషర్లో వీ డిడ్ అవర్ బెస్ట్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ ఒక క్లాసిక్ ఆల్మోస్ట్ ఒక మంచి షోని రీక్రియేట్ చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవ్రీ వన్ ఈజ్ ఫీలింగ్ హ్యాపీ అండి. నైస్. అండ్ పావనిని కూడా తీసుకొచ్చేసారు ఫైనల్ ఎపిసోడ్లో. నెక్స్ట్ సీజన్లో కూడా ఉండబోతుందని అర్థమైపోయింది. ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది నెక్స్ట్ సీజన్లో డెఫినెట్గా. ఆమెది ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. ఇంట్రడ్యూస్ చేసేసారు, అయిపోయింది. అండ్ ఈ ప్రమోషనల్ సాంగ్ ఐడియా ఎవరిది అసలు? ప్రమోషనల్ సాంగ్ యాక్చువల్లీ టీవీఎఫ్దే. ఓకే. ఇన్ ద సెన్స్ దే లైక్ ద షో అలాట్. వచ్చిన తర్వాత రివ్యూస్ కానీ వాళ్ళ టీంకి చూపిస్తున్నప్పుడు వాళ్ళ ఇంటర్నల్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ వచ్చాయి. దే లైక్ ఇట్ అలాట్. ఈ షోని డెఫినెట్గా జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు జనాలని ఒక కాన్ఫిడెన్స్తో. ప్రమోషనల్ యాక్టివిటీస్ యాక్చువల్లీ టీవీఎఫ్ ఇంతవరకు ఎటువంటి ప్రమోషనల్ సాంగ్ చేయలేదు బేసిక్గా. అవునా? యా. ఇది హిందీలో కానీ చాలా షోస్ చేశారు, చాలా ఉన్నాయి. అవును, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నైస్. యాక్చువల్లీ ఒక సబ్ ప్రొడక్షన్ హౌస్ లాగా ఇక్కడ తెలుగులో హ్యాండిల్ చేయడానికి వాళ్ళ కంటెంట్ని దే ఎస్టాబ్లిష్డ్ టీవీకే. దట్ మీన్స్ ద వైరల్ కథలు. యా,
దట్ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఓకే, సో దాని ఆధ్వర్యంలో కూడా మొత్తం సాగింది. యా. ఓకే, నైస్. అండ్ సెకండ్ సీజన్ అంటే ఇప్పుడు ఒక చిన్న అలవాటు ఉంది బ్రో మన తెలుగు వాళ్ళకి, ఇప్పుడు ఏదైనా సీజన్ ఒకటి నచ్చింది అని అంటే ఆ షో కానీ అవును. సెకండ్ సీజన్ అనేది ఇక్కడ రాలేదు కాబట్టి ఇంక సర్ర అని చెప్పి హిందీలోకి వెళ్ళిపోతారు. ఆ సెకండ్ సీజన్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉబలాటం ఉంటుంది సార్, ఆతృత. ఓకే ఓకే ఓకే. సో అట్లా చూసేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును అవును. ఈసారి ఇంకా మీ మీద ప్రెషర్ ఎక్కువ కాబోతుంది అనుకుంటా. ఉండొచ్చు ఉండొచ్చు డెఫినెట్గా. బట్ అది అంటే బేసిక్గా తెలుగుని చాలా ఇష్టపడుతున్నారు. పీపుల్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ సీజన్ 2. అంటే నాకు తెలిసి ఐ బిలీవ్ దట్ తెలుగు ఫ్లేవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు, తెలుగు ఫ్లేవర్కి కొంచెం నచ్చిన వాళ్ళు, లేదు తెలుగు ఫ్లేవర్లోనే చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తారని ఐ బిలీవ్ దట్. ఓకే, మొత్తానికైతే చాలా చక్కగా షో చేశారు. యా, పీపుల్ అందరు కూడా నచ్చుతుంది, రూటెడ్ యా అండ్ ఒక కొత్తగా ఉన్నదాన్ని కూడా అందరూ అలా లైక్ చేస్తూ ఉన్నారు. యా. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీ దగ్గర నుంచి కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, సారీ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగా జరిగింది అనుకున్నాను. యా, ఇట్స్ గుడ్. యా, థ్యాంక్ యూ. బేసిక్గా నాకు కూడా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. యా, ఇచ్చారు కెమెరా వెనకలు ఉండి కట్ యాక్షన్ అని చెప్పేవాళ్ళు. సో ఒకసారిగా కెమెరా ముందుకు వచ్చేటప్పటికి మీలా అంటారు. నైస్ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thanks a lot. Thanks for inviting me. Thank you, Adream.